మా ఇద్దరిని కలపడానికి ఏదో ప్లాన్ వేసానన్నావు. ఏం ప్లాన్ వేసావు? ఈ ఆర్య మాటిస్తే ఆల్ ఖైదా తీవ్రవాదులకు అడ్వాన్స్ ఇచ్చినట్టే. వాళ్ళు బాంబులేస్తారు, మనం ప్లాన్స్ వేస్తాం. ఇప్పుడే ప్లాన్ పేల్చిపోతున్నావు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చాను. అది గాని వర్కౌట్ అయిందనుకో, అయ్యిందో ఏంటి, అయి తీరుతుంది. ఈ ప్లాన్తో అపర్ణ పడిపోవడం ఖాయం. ఏంటది? షార్ప్నర్ మాయం చేయడం. షార్ప్నర్ని మాయం చేస్తే కూడా పడిపోతుందా? ప్లాన్ చేస్తా అని చెప్పి షార్ప్నర్లు పెన్సిల్లు మాయం చేస్తావేంట్రా? ఈ ఆర్యాన్ని తక్కువ అంచనా వేయకు. ఏదో రోగం వచ్చింది కదా అని నా ప్రేమను త్యాగం చేస్తున్నాను, కానీ లేదంటే ఇదే షార్ప్నర్తో నా అపర్ణని ఎప్పుడో పడేసేవాణ్ణి. సర్లే, ఇంతకీ ఏం చేయబోతున్నావు? అపర్ణ ఆఫీసులోకి వస్తుంది. న్యాచురల్గా పెన్సిల్ చెక్కబోతుంది. షార్ప్నర్ కనిపించదు. దాంతో ఆల్రెడీ ఇక్కడున్న బ్లేడ్తో చెక్కబోతుంది. వెంటనే వేలు తెగుతుంది, రక్తం వస్తుంది. నిన్ను తిడుతుందిరా. ఎందుకు? షార్ప్నర్ లేనందుకు కాదు, ఆమెకు తిట్టే అవకాశం ఇవ్వకుండా వెంటనే నువ్వు ఆమె వేలు నోట్లో పెట్టుకొని లాలీపాప్ చప్పరించినట్టు చప్పరించు. అంతే. ఆమె వేలు నీ నోటికి తగలగానే జివ్ అంటుంది. ఏదో తెలియని మత్తు బాడీ మొత్తం పాకుతుంది. పరవశంతో ఊగుతుంది. దాంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఇక చూడు, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావడం, బ్లేడ్తో చెక్కడం, ఆమె వేలు తెగడం, నువ్వు నోట్లో పెట్టుకోవడం, ఇలా గుళ్ళో ఆచారంగా, ఇంట్లో సాంప్రదాయంగా జరిగి 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 చివరికి మీ పెళ్లి జరుగుతుంది. ఆహాహా, ఎలా ఉంది నా ప్లాను? నీ మొహల్లా ఉంది. అయితే సూపర్ ఉందన్నమాట. చాలే, పెన్సిల్ చెక్కకపోతే? ఇప్పుడు కూడా చెక్కదా? బ్లేడ్ తెగకపోతే? అహే, ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించబట్టే క్యాన్సర్ పాజిటివ్ వచ్చినా నేను హెల్ప్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు జరుగుతుంది. చూడ. ఏంటి పనులు మానేసి మీటింగ్ పెట్టారు? ఆ నీతో పెన్సిల్ చెక్కిద్దామని. ఏంటి? అదే రామకృష్ణ గారు చెక్ ఇంకా ఇవ్వలేదా అంటున్నాడు. అదే కదా ఆర్య? అవునవును. సర్లే, శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మాయి పెళ్లి బడ్జెట్ వేయమన్నాను. వేశారా? పెన్సిల్కి ముళ్ళు లేకపోతే బడ్జెట్ ఎలా వేస్తారు? ఇక్కడ ఇంకో పెన్సిల్ ఉందిగా, దాంతో వేయచ్చుగా. థు, నీ జత వైద్యాలు. దాంతో ఎందుకు అలా వేస్తావు? దీన్ని చెక్కోవచ్చు కదా. పర్లేదు, తర్వాత చెప్తాను. నో, పాపం సీనియర్ పెన్సిల్ ఇది ఉండగా జూనియర్ పెన్సిల్ వాడితే ఇది ఎంత ఫీల్ అవుతుంది చూడు. దాంతో రాస్తున్నందుకు పుజ్జుముండా ఎలా ఫీల్ అవుతుందో. పెన్సిల్ ఫీల్ అవ్వడం ఏంటి? అయినా అసలు దాని ముక్కెలా విరిగింది? ఒక్క నిమిషం. ఇలా ఇరిగింది. అంటే నువ్వే విరగొట్టావా? నో 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 నో, ఇలా ఎవరో విరగొట్టారని నీకు లైవ్ లో చూపించానంతే. అలాగా? దాని ముక్కు విరగొట్టినందుకు దాన్ని నువ్వే చెక్కు. నేనా? నువ్వే. మా ప్లాన్ ప్రకారం నువ్వు కదా చెక్కాలి. ప్లాన్ ఏంటి? అంటే బడ్జెట్ ప్లాన్ అన్నమాట. నువ్వే కదా బడ్జెట్ ప్లాన్ వేయాల్సిందే అంటున్నాడు. అంతే కదా ఆర్య? అంతే. పెన్సిల్ చెక్కితే నేను వేస్తాను, ముందు చెక్కు. చెప్తుంది కదరా, వినపట్లేదా? చెక్కు. అయ్యో ఆర్య! అయ్యో ఆర్య! ఆర్య! వెళ్ళి క్లీన్ చేసుకొని రండి, లేదంటే సెప్టిక్ అవుతుంది. ఇప్పటికైనా అర్థమైందా నీవన్నీ దిక్కుమాలిన ప్లాన్లని? నేనేం చేయను, ప్లాన్ రివర్స్ అవుతుందని నాకేం తెలుసు. అయినా అపర్ణకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? ఇలా చేయి తెగ్గానే అలా కట్టు కట్టేసింది. కుక్కకి తెగినా ఇలాగే కడుతుంది. చాలే కుళ్ళు. ఇంత ప్రేమను ఎలా త్యాగం చేయాలో ఏంటో. అయినా ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తన లవ్ని సాక్రిఫైస్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు అర్థం అవుతుంది. నిన్ను నమ్ముకుంటే పనులు జరగవరా. నా ప్రయత్నం ఏదో నేనే చేసుకుంటాను.